నెక్స్ట్ టైమ్ క్రౌడ్‌ని అడ్రెస్ చేసేటప్పుడు భయపడతారేమో, ఇంతమంది జనాలుంటే ఏమవుద్ది అని. ఎందుకంటే ఆ వీడియో చూస్తే లాస్ట్‌లో తను కారెక్కి ఓహ్ మై గాడ్! వాట్ ఈస్ దట్ అంటే ఇట్ సేస్ దట్ హౌ మచ్ స్కేర్డ్ షీ వాస్. లైక్ ఒక ఈవెంట్‌కి వెళ్లి హ్యాపీగా మాట్లాడి రిటర్న్ వచ్చినప్పుడు ఇలాంటిది ఒకటి జరుగుద్దని ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయడు. అండ్ ఆవిడ అసలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండడు. ఎందుకంటే అంతమంది కుప్పలు తెప్పలుగా వచ్చేసి ఆవిడ బాడీ గార్డ్స్ వాళ్ళు ఒక షీల్డ్ లాగా ఆమెని కాపాడి కార్‌లో కూడా లైక్ ఎక్కలేదు ఆవిడ కారు. పరిగెత్తుకుంటూ భయపెట్టి పరిగెత్తిచ్చారు ఆ ప్లేస్ నుంచి ఆ జనాలు. అండ్ మనకి ఒక గుంపులోకి వెళ్తే ధైర్యం. ఎవడు మనల్ని పట్టుకోలేడు. ఏం చేసినా చెల్లుద్ది పర్లేదు. ఎలాగో పట్టుకోరు కదా మనల్ని. ఎవడు పట్టించుకుంటాడు అనేలాగా చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ నౌ 2025లో కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ చదువు రానోళ్ళు వీళ్ళు, వాళ్ళకేం తెలీదు, వారు ఊరోళ్ళు కాదే. అక్కడ చదువుకున్నోళ్ళే ఉన్నారు, యంగ్ వాళ్ళే ఉన్నారు. ఆ ఈవెంట్‌కి వెళ్ళిన వాళ్ళు ఫ్యాన్సే మాక్సిమం. ట్విట్టర్‌లో వీళ్ళొచ్చి మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతే ఉంటారు, నీచంగా ఉంటారు, ఆ ఫ్యాన్ అలా ఉంటాడు, ఈ ఫ్యాన్. అంత సాడిస్ట్ పర్వర్టెడ్ నా కొడుకులు ఉన్నారు పబ్లిక్లో. పూరి జగన్నాథ్ గారు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ బాలయ్య గారు ఎందుకు కొడతారంటే మగాళ్ళకు కూడా సేఫ్టీ లేదు, ఒక పర్వర్టెడ్ జనాల మధ్యలో బతుకుతున్నాము. హీరోలు వెళ్ళినా అలాగే చేస్తారు, మీకు తెలుసా? హీరోలు బాల్స్ పట్టుకొని నొక్కేస్తారు, మగాళ్ళే కుర్రాళ్ళే. తెలుసా మీకు? ప్రతి హీరో ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బయటకు చెప్పలేదు, వాళ్ళకి చెప్తున్నా. ఈవెన్ మగాడికి కూడా బయటికి వెళ్తుంటే వాడు మీద పడి ఏం చేస్తారు, ఎవడన్నా వస్తుంటే అంటే చూడు ఆడు వచ్చి ఏం చేస్తాడు, భయంలో కొట్టేస్తాం తోసేస్తాం ఉంటారు చూసారా, మగాడు ఫీల్ అవుతారు. తెలుసా మీకు? అంత సాడిస్ట్ పర్వర్టెడ్ నా కొడుకులు ఉన్నారు పబ్లిక్లో.